కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాషా ఆరోపించారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్టుల కోసం 3,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఆసుపత్రిని సందర్శించి ఎంఆర్ఐ మేనేజర్ సిబ్బందిని నిలదీయడంతో వారు పరారయ్యారని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు. అలాగే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల కోసం ఇక్కడ అనేక రోజులు తిరిగి కూడా 2-3 రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో 10 కోట్ల అవినీతి జరిగింది. ఈరోజు మేము పట్టబయలు చేశాం. పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాల, ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాల. కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు 3,000 రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా 7-8 కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాధనం దోచుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మేము ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ అధికారికి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కేవలం ఇది కామన్ పబ్లిక్ ఆన్సర్లు లేకుంటే అందరికి డబ్బులు ఉన్న వాళ్ళక డబ్బులు లేని వాళ్ళకి చెప్పండి, మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు మేడం, నేను మాట్లాడుతున్నా, ఇక్కడ మాట్లాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం ఐరిస్ వద్దు నాకు. తమ్ముడు చేతులు అడ్డం పెడతావు తమ్ముడు. ఇక్కడ 2 days అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అయితేనే ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేవలం పొద్దుటూరే కాదు, మనకు పక్కన ఉన్న మైసూరు కానీ, జగన్మోహన్ కానీ, కమలాపురం కానీ, చాగల్మూరు వరకు ఈవెన్ తెలంగాణ నుంచి వస్తారు. ఎమర్జెన్సీ చేస్తారు. గతంలో ఇప్పుడు ఎన్ని ఆన్సర్లు కాదు, కేవలం ఇది కామన్ పబ్లిక్ ఆన్సర్లు లేకుంటే అందరికి డబ్బులు ఉన్న వాళ్ళక డబ్బులు లేని వాళ్ళకి చెప్పండి, మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు మేడం, నేను మాట్లాడుతున్నా, ఇక్కడ మాట్లాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం ఐరిస్ వద్దు నాకు. తమ్ముడు చేతులు అడ్డం పెడతావు తమ్ముడు. ఇక్కడ 2 days అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అయితేనే ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేవలం పొద్దుటూరే కాదు, మనకు పక్కన ఉన్న మైసూరు కానీ, జగన్మోహన్ కానీ, కమలాపురం కానీ, చాగల్మూరు వరకు ఈవెన్ తెలంగాణ నుంచి వస్తారు.